హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తెలంగాణ బ్యాచ్ టిప్ కే ఎక్స్ట్రాస్. ఈరోజు మనం ఒక గేమ్ ఆడబోతున్నాం. అది ఒక ఇండియన్ హర్రర్ గేమ్. ఇట్స్ కాల్డ్ కమల. దాని గురించి అడుగుతున్నావేంటి? వద్దమ్మా, దాని గురించి ఆలోచించొద్దు. దాని గురించి నాకు పెద్ద ఏం తెలియదు. అండ్ టైం 12 అవుతుంది. ఒక్కనే ఉన్న రూమ్లో. మీకు సౌండ్ ఏమైనా వస్తుంటే అది ఈ గేమ్ సౌండే అంటుంది. ఈడు మనిషి ఎదిగాడు కానీ బుర్ర అస్సలు ఎదగలేదు అంటుంది. అండ్ రేపు పొద్దున ఆఫీస్కి పోవాలా. కళ్ళు ఎర్రగా అయిపోయింది, నిద్ర వస్తుంది. ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా సినిమాలు. ఎందుకు చేస్తున్నారా ఇలాంటి పనులు అంటే సరదా. అంటే రేపు చచ్చిపోయిన తర్వాత లేకపోతే ముసలోని అయిన తర్వాత ఏదైనా వీడియోలు చూసుకుందాం, నన్ను నేను చూసుకుందాం అంటే ఏదో ఒకటి చేయాలి కదా. చేద్దాం. ఈరోజు మనం ఈ గేమ్ ఆడదాం. గేమ్ ఆడి భయపడతామా, భయపెడతామా, అసలు ఏం జరుగుతుందా చూద్దాం. గైస్, లెట్స్ డైవ్ ఇన్ టు దిస్ గేమ్. మనం అల్ట్రా ఆడతాం, హార్డ్ ఆడతాం. ఈజీ ఓడి ఆడతాడు, ఈజీ ఓడి ఆడడు. అలాంటి ఈజీ అసలు ఆడడు. ఇదే నైట్ మేర్ మోడ్. ఇదే ఆడదాం. ట్రై అగైన్ ఇన్ 5 seconds అట్లా. ఆ డిఎన్ఎస్ ఆన్ చేసినాం కదా, సో రాదు. Kamala had a big smile on her face on her wedding day as she was getting married into a new family. Okay, nice. Everyone welcome Kamala తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. home with love and happiness. However, destiny had different plans for her. Kamala was possessed by an evil spirit and her personality changed drastically. The spirit then fully took over Kamala, turning into a horrifying man-eating monster. Opening Akandinga. Desperate for help, the rest of the family ran away searching for anyone that can make. With some fortune luck, the message reaches the antique priest who is now determined to. నేను పంతులు అయిపోయినా ఫ్రెండ్స్. ఒకట్ల పంతులు అయిపోయింది. గేమ్ నన్ను పంతులు చేసింది. గోవిందా, ఏమిటి ఇంత ఆలస్యం? మీకోసం ఎదురు చూస్తుంటే. వాట్ కెన్ ఐ డు గోవిందా? ఈ చుట్టుపక్కల 14 గోడకి నేను ఒక్కడే గోవిందా. భారతాల దగ్గర నుంచి తద్దినాల వరకు ఇదిగో ఈ సింగిల్ హ్యాండ్ మీద జరగాలి. పంతులు కాదు, సారీ, మాంత్రికుడిని నేను. ఓం భీమ్ బుష్. ఓం శాంతి, మనశ్శాంతి, విజయ శాంతి, డిస్కో శాంతి. మంత్రాలు అవుతుంది గైస్. ఓకే, గేమ్ మొదలు పెట్టినాం. అడేమో రాచి రూపాయి చదివేసి వస్తా. హిందీ గైస్. హిందీలో రాసిరు. పిషాబ్ కన్నా మనహే. హిందీ రాదనుకుంటారు, నాకు హిందీ వచ్చు. వీడేం రాసిరంటే ఉచ్చ పోయడం మంచిది కాదని అన్నాడు. పిషాబ్ కన్నా మనహే అంటే పోయొద్దు అని అర్థం. కానీ ఇండియన్స్కి అర్థం కాదు గైస్. ఇప్పుడు వీడేం రాసిరు, పిషాబ్ కన్నా మనా అంటే అయ్యా ఇదర్ పిషాబ్ కన్నా అని అనుకుంటారు మా నోళ్ళు. ఇక్కడ ఉచ్చబోయేకరా ఆయన అంటే ఇండియా ఉచ్చబోస్తా అంటారు మా వాళ్ళు. ఓన్ది ఇల్లు పేరు ఏం పేరు? ప్రభాకర్ నివాస్. ఏ ఇయర్ నుంచి కట్టుకున్నా? 2478 అంటే ఫ్యూచర్లో పోయినా నేను ఇప్పుడు. గైస్, నాకు అర్థం కాదు. ఈ దయ్యాల ఇళ్ళకి జంగెందు పట్టుకోపోతాయి ఈ అమ్మందిగా. మొత్తం చెట్లు ఉన్నాయి. ఎవడు లేడనుకుంటా ఇంట్లో. ఎవడని ఉంటే బాగుండు. పోతున్నా, లైట్ వేసుకొని పోతున్నా. నీ అమ్మ ఇల్లు కాలిపోతుంది గైస్. డోర్కి ఒకటి మంటలు పెట్టిడు. ఇక్కడ నా కొడుకు పెట్రోల్ పోసిరా, నీళ్ళు పోసిరా. అవే ఇక్కడ చెక్ ఉంది, ఇక్కడ బోర్వెల్ ఉంది. దీనిలో నీళ్ళు అయిపోయినాయి ఫ్రెండ్స్, నీళ్ళు వస్తలేవు. నాకు తెలిసి ఇప్పుడు ఆ చెక్ ఉంది కదా, ఆ చెక్క దీంట్లోకి పోవాలా. పోతే నీళ్ళు వచ్చేస్తాయి. లెట్స్ ట్రై. వస్తలేదు అంటే ఇది కాదని అర్థం. నెక్స్ట్ వేరే చూద్దాం.
ఒక అది ఉంది, దాని కింద పెట్టి నీళ్ళు పోయాలి ఇప్పుడు మనం. ఇంకా ఓనికి భయపడం మనం. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఇంకా ఓనికి భయపడం మనం. సెట్ అయిపోయింది అది. ఇంకేమైనా సామాన్లు ఏమైనా ఉన్నాయో వెతికి చూద్దాం. దొరికితే లక్కు, దొరకకపోతే ఒక్క. ఇదేంటిదో బెడ్ లెక్క ఉంది, మనకు వస్తలేదు. పోవాలి. చీర ఉంది, దొరికింది. స్టీల్ రాడ్ దొరికింది, అదే మర్చిపోతుంది కదా. నీళ్ళు తీసుకోవాలా, దాంట్లో పోయాలి, వంటలు ఆపేయాలి. లౌడ్ మ్యూజిక్ అండ్ అలర్ట్ కమల చేస్తారా? బరాబర్ సౌండ్ చేస్తే మిక్తారా? వస్తుందా అది? అమ్మని దానం. అరే రే వస్తుందా నిజంగా అమ్మని రే. ఫోన్ వస్తుంది కదా ఇట్లాంటి టైంలో మన ఫోన్లు గిల్లు ఎత్తొద్దు. అమ్మవారు ఇది దయమ్మా. ఆ సౌండ్ నిజంగా భయమైందిరా నాయన. అరే అరే ఏం గేమ్ పెట్టిర్రా? బాటిల్ తీసుకుని ఎత్తి వల్ల పడుతుంది, అన్ని వస్తాయి. ఏమున్నది ఇట్లా? ఏం లేవు. ఏమైనా పెట్టుకుని తాగురు బే. అమ్మ బయటకు పోవాలి, ఇంట్లోకి రావాలి. ఇప్పుడు చాతపాటు చేసే బొమ్మ దొరికింది కేసు, దాంతో అయి ఉండొచ్చు. చూడక మరి ఇక్కడ వచ్చిందా ఇది? గైస్ అది వచ్చిందనుకో, ఈ రూమ్ చెప్పుర్రి, ఈ రూమ్లోకి వచ్చి దాచుకోవాలి నేను. ఈ బెడ్ పడిపోయింది అలా చూడు. అక్క అక్క ప్లీజ్, అక్క ఇడికి రాక ప్లీజ్. అమ్మా దేవుడు పనులు పెట్టరు, దేవుడు హనుమాన్ చాలీస మనం పెట్టు ప్లీజ్. అరే పండుకొని అమ్మా తిరుగుతున్నా దాచుకుంటా, అప్పుడు చేసుకుంటా. బుడ్డ గిట్టే అంటుంది, అడ్డమైన మాడమని చెప్తుంది నాకు. నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ. శివుడు ఉన్న తర్వాత నన్ను ఓడింగేటెడ్ బాయ్స్. ఈస్ మై ప్రొటెక్టర్. నా మీద నమ్మకం పెట్టుకుని పరమ భక్తితో నేనున్నానని నమ్మి బ్రతికే వాళ్ళ జోలికి వెడితే నేను ఒక రూపాన్ని పొంది వచ్చి చంపేస్తాను. ఇట్లా చిన్న చిన్న దానికి భయపడం మనం. శివుడు ఇల్లు కూడా శివుడే సేవ్ చేస్తాడు. ఇవాళకి ఇది వస్తుందా గైస్? అది పోతలేదు, నన్ను ఓడిస్తలేదు. నేను బయటికి పోతా, ఏం జరుగుతా జరుగుని తిక్తే వీకినాం. ఒక నిమిషం అది పోతుందేమో వెయిట్ చేస్తున్నా. అది దగ్గరకు వస్తున్న సౌండ్ వస్తుంది. నాకు అర్థం కాదు, ఈ దయ్యాలన్నీ కాళ్ళకి మెట్టలు అంటారా వీటిని, ఏదో ఒకటి. కానీ అవి వేసుకొని తిరుగుడు అవసరమా? నేను ఉన్నా అని చెప్పుకొని, కాకపోతే భయపెట్టింది గైస్. బయట చెప్పలేకపోతున్నాను గైస్. ఇంకా ఓనికి భయపడం మనం.
చంపేద్దాం అనుకున్నా గైస్, మీరు ఉన్నారని వదిలేసిన. సుగంధం పుష్టివర్ధనం మళ్ళా ఉర్వారుకమివ బంధనాన్ మృత్యుమోక్ష్య మామృతాత్. ఈ దయ్యాల జైలేసే ఫ్యాంటసీ అండి. ఈడో డోర్ ఆడో డోర్ పెట్టిరు, ఎట్లా బయటకు వెళ్తారు అనుకుంటున్నా. కలిసి కింద ఉన్న స్పీడోమీటర్ అనుకుంటా, స్పీడ్ ఊరికొస్తే అది వస్తుంది అనుకుంటా దయ్యం. ఇట్లా వాళ్ళు బయటికి కొంచెం దారి ఎప్పుడు రా. దొరికింది కదా. ఫ్రెండ్స్ చెప్పురి మీరే చెప్పురి, నా ముద్దల గేమ్ ఇది, నా లంచ్ అప్పుల గేమ్, నా గంట గేమ్ ఇది, నా లంచ్. ఇప్పుడు ఏంది సౌండ్ చేయకుండా పడేయాలి. సుగంధం పుష్టివర్ధనం దీన్ని చంపేస్తా ఒక్కొక్కసారి ఒక్కొక్క లొకేషన్ లో పెడుతుంది. మృత్యుమోక్ష్య మామృతాత్. ఈసారి దానికి దొరికేది లేదు. సపోర్ట్ చేయ సరి చేయ ఫ్యాన్ అని చేద్దాం. సరే కాలుస్తుంది. చాలా ప్రాబ్లమ్ తీసుకుంటాం. గొడిగేసుకుందాం, కిక్ ఓపెన్ చేద్దాం. రాజు కిటికీ తయారు, కిటికీ బంద్ చేసి. ఇంకేమైనా సామాన్లు ఉన్నాయా ఎత్తుకోవడానికి? ఏం లేవు. అది పెట్టిందా నేను పెట్టినారా? కైస్ ఇగో ఈమెనే కమల కాకపోవచ్చు. ఫ్యాన్ వాడ దింగిర్రు. కలిసి మెయిన్ డోరు తగ్గ పెట్టేసారు. లోపలికి వచ్చిన తర్వాత మళ్ళా కైస్ శివుడు ఉన్నాడు కైసి ఇక్కడ ముక్కల. ఓం నమ శివ, ఓం నమ శివ. దేవా దేవా, ఓ మా దేవా, వాట్ ఇస్ దిస్ దేవా? ఏమైనా ఇట్లా ఏం లేవు. గైస్ బాత్రూమ్కి వచ్చేసినాం మనం. క్లీన్గానే పెట్టుకుంది దయ్యం, ఎంతైనా కూడా దయ్యం లేకన్నా క్లీన్గా పెట్టుకుంది. నేను పెట్టినా అది పెట్టిందా డోరు? గిఫం పెట్టుకోవాలి ఎప్పుడైనా మా ఇంట్లో. నిజం చెప్తున్నా గాయస్, నేను డోర్ బంద్ చేసిన. ఆ ముసలి దేడికెళ్ళి వచ్చింది అర్థమవుతుంది. మృత్యు నన్ను చంపేసారు. మూడు లైఫ్ లైన్లు ఇచ్చారు నాకు దేవుడు. 3 లైఫ్ లైన్లు. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా.